నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఐపీఎస్ అధికారుల సస్పెండ్ను స్వాగతిస్తున్నాం. ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మరికొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్. గోదావరి తీరంలో ఘననాథుల నిమజ్జన మహోత్సవం, భారీ బందోబస్తు నిర్వహిస్తున్న యంత్రాంగం. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ. ముంపు గ్రామాల్లో అక్టోబర్ 3న గ్రామ సభలు జరపాలని ఐనాపురపు డిమాండ్. రాజమండ్రిలో సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, పలు చోట్ల ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు. గత ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారుల దురాగతం అంతా ఇంత అని చెప్పలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. స్థానిక వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో అనుచితంగా వ్యవహరించిన పోలీసుల అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అదే అధికారులతో పాటు మరికొందరు పోలీసు అధికారులు కూడా తనపై తప్పుడు కేసులు పెట్టి శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలపై గళమెత్తితే నిర్దాక్షిణ్యంగా అణచివేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయపరంగా చెల్లించాల్సిన బిల్లులపై రోడ్లెక్కి పోరాటం చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్తే ప్రభుత్వం తనపై కక్ష కట్టిందన్నారు. ఉద్యోగుల సంఘ నాయకుడిగా తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధించినట్టుగానే తనను ప్రభుత్వ అధికారులు వేధించారని వాపోయారు. ఈ వేధింపులపై హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వ పోలీసు అధికారులు సైతం వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. చివరకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వస్తే గాని తాను ప్రాణాలతో బయటపడలేదని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 25,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, అవి జగన్ ప్రభుత్వంలో నెరవేరకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో తాత్సారం చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పెండింగ్లను చెల్లించేందుకు ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పనిచేస్తున్నామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 56 శాఖల ఉద్యోగుల ప్రతినిధులు, 300 మంది పాల్గొన్నారు. అన్ని సమస్యలను సమావేశంలో చర్చించి ఏపీజీఏఏ కమిటీలోని ఖాళీ పోస్టులను నూతన కమిటీని సమావేశం ఎన్నిక చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ పాపారావు, జిల్లా నుండి వివిధ శాఖల ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే ప్రొసీజర్ సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి ప్రొసీజర్ ఉందో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు చేపట్టవలసిన ప్రక్రియ, ఆ ప్రక్రియ ఫాలో అవ్వకుండా చేశారని చెప్పి వీరందరి మీద సాక్ష్యాధారాలతో నా భార్య, నా కూతురు, 23 ఏళ్ల వయసులో ఉన్న నా కూతురు, నా భార్య, 2 ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిలో అర్ధరాత్రి 2:30 దాకా మగ పోలీస్ అధికారుల విచారణ పేరుతో వేధించిన విషయాలన్నీ వీడియో రికార్డింగ్తో సహా, మా ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్తో సహా నేను ఆఖరికి నా భార్య, కూతురు అన్నాడు మా తండ్రి మీద ఎఫ్ఐఆర్ ఉంటే నన్నెందుకు హింసిస్తున్నారని నా కూతురు హైకోర్టుకు పోతే అప్పుడు నా ఇంటి చుట్టూ పెట్టిన 200 మంది పోలీసులు విత్డ్రా చేసింది నాటి ప్రభుత్వం. కడియపులంక సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆల్ ఇండియా లైసెన్స్ క్లబ్ అంతర్జాతీయ సమాఖ్య రాజమండ్రి కడియం హార్టికల్చరల్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజలకు అందించే ఉత్తమ సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్తోనే సాధ్యమవుతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బూచా చౌదరులు పేర్కొన్నారు. కడియం మండలం కడియపులంక సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆల్ ఇండియా లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సమైక్య రాజమండ్రి కడియం హార్టికల్చర్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో జరిగిన
సన్మాన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చ చౌదరి పాల్గొని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మంత్రి దుర్గేష్ ను రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు, ప్రముఖ నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తూ పేదల పెన్నిదిగా గుర్తింపు తెచ్చుకున్న పుల్లా ఆంజనేయులు రెండోసారి లయన్స్ క్లబ్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం అభినందనీయమైన ఘటనగా పేర్కొన్నారు. అనంతరం ధరణి పుత్రుల పుస్తకం మొదటి పేజీని ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ సభ్యులు పుల్లా వీర వెంకట్రావు, పుల్లా పెద్ద సత్యనారాయణ, పుల్లా వీర్రాజు, చిన్న సత్యనారాయణ, రామకృష్ణ, పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్, నక్కా కాసియా, నక్కా అమిరాజ్తో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, వైస్ ఎంపీపీ పంతం గణపతి, కడిపలంక సర్పంచ్ పాటన్ సత్యరామ్జీ, అన్నందేవల చంటి, సరార్దర్ కాటన్ ఫార్మర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు పోలరాజు, పల్లా సుబ్రహ్మణ్యం, ముద్రగడ జమ్మి, గట్టి నర్సయ్య, తాడాల చక్రవర్తి, లయన్స్ క్లబ్ సభ్యులు, పలువురు నర్సరీ రైతులు, నాయకులు పాల్గొన్నారు. తొందరగా చేసాం అనమాట. దానివల్ల మళ్ళీ సెకండ్ టైం కూడా ఈరోజు ఇదే క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా నియమించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసామండి. ఈ ప్రమాణ స్వీకారం మన నర్సరీ అసోసియేషన్ ఆఫీసులో జరిపింది. ఇదే సందర్భంలో మన గవర్నమెంట్లు మన ఎమ్మెల్యే గారికి, బుచ్చి చౌదరి గారికి, అదేవిధంగా మన మంత్రి గారు దుర్గేష్ గారికి కూడా ఇప్పటి నుంచో మనం వారు గెలిచినప్పటి నుంచి మనం సన్మానం చేయాలనుకుంటున్నాం మన తరపు నుంచి. అలాగే మన లయన్స్ క్లబ్ నుంచి వారికి సన్మానం కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. పెరిగిన పోలవరం వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 29న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు 56,495 మంది, ఎస్సీలు 7,134 మంది, ఓబీసీలు 3,42,066 మంది, ఓసీలు 77,006 మంది, మొత్తం 1,56,000 మంది నిర్వాసితులు అవుతున్నారని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంగా కొత్త భూసేకరణ చట్టం పేర్కొందని, 2020 నాటికి 14 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయి ఒక కుటుంబంగా పరిగణింపబడతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం చీఫ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం 1,67,339 ఎకరాలు భూసేకరణ జరగాలి. ముఖ్యమంత్రి శ్వేతపత్రం ప్రకారం ఫేజ్ 1 కోసం 83,659 ఎకరాలు, ఫేజ్ 2 కోసం 29,465 ఎకరాలు భూసేకరణ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫేజ్ 1లో ఇంకా 16,440 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఫేజ్ 1లో భూసేకరణ పూర్తి కాకుండా ఫేజ్ 2లో భూసేకరణ ఎందుకు చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2027లో ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తం 276 గ్రామాలకు భూసేకరణ పూర్తి చేసి నష్టపరిహారం R&R ప్యాకేజీ చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టులో నీరు నింపే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే భూసేకరణకు R&R ప్యాకేజీకి సుమారు 1,00,000 కోట్ల అవసరం ఉంటుంది. వెంటనే ప్రభుత్వ నిపుణులతో చర్చించి తిరిగి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని లెక్కపెట్టాలని, అంత సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పక్షంలో నిర్మాణ బాధ్యతల కేంద్రానికి అప్పగించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. సెప్టెంబర్ 16న హైకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రజా హక్కుల కోసం పనిచేసిన బొజ్జా తారకం 8వ వర్ధంతిని పోలవరం నిర్వాసిత SC/ST హక్కుల పోరాట దినంగా ఆదివాసీ మహాసభ పాటిస్తోందని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ మహాసభ నాయకులు గిడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, కచ్చల అబ్బాయిరెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. MOU లేదు, ఎప్పటికైనా సరే కాక్ చెప్పిన విధంగా MOU కుదుర్చుకోవాలి. MOU కుదుర్చుకుని ఫండ్స్ సక్రమంగా ఖర్చు చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం MOU కుదుర్చుకుంటూ వచ్చిన నష్టం ఏంటంటే ముందుగానే డిపాజిట్ చేసేయాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుతుందో అంత ముందు డిపాజిట్ చేసేయాలి. అందుకని చెప్పేసి కేంద్రం చేసుకోవట్లేదు. అలాంటి ఒప్పందం చేసుకుంటే ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ఉండదు. అందుకని రాష్ట్రం ఒప్పందం చేసుకోవటం లేదు. ఇలాగే అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తి కాదు. అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎత్తి పెంచకూడదని చెప్పేసి కేసులు వేస్తాయి. ఆ కేసులు మనం చెప్తే వినరాలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వినరు. కేంద్ర ప్రభుత్వం కూర్చుని ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళని మీరు వెనక్కి వెళ్ళిపోండి, కేసులు విత్డ్రా చేసుకోవాలి, మీకు కావాల్సినటువంటి పరిహారాలు ఇస్తామని చెప్పేసి కూర్చోబెట్టి
రాజమండ్రి జేఎన్ రోడ్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మన్వుడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తనయుడు జ్యోతుల అనీష్ నెహ్రూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేఎన్ రోడ్లో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. వారి తల్లిదండ్రులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా భరతనాట్య కార్యక్రమం జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి దంపతులు గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథుని దర్శించుకున్నారు. ప్రజలందరూ ఆ గణనాథుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ప్రత్యేక పూజలు చేసినట్లు అనీష్ నెహ్రూ తెలిపారు. రాజమండ్రి స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలో వజ్ర గణపతి ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలో వజ్రగణపతి ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 23వ వార్షికోత్సవంలో భాగంగా పేరూరు సూర్యనారాయణ, అమ్మాజీ దంపతులు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై కళ్యాణాన్ని తిలకించి పులకించారు. అనంతరం పురోహితులు బోడెం నాగసత్య రవికుమార్ శర్మ స్వామివారికి ఏకాదశ హారతులు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా హేమలత ఆధ్వర్యంలో హరే శ్రీనివాస భజనమండలి వారిచే భక్తి గీతాలు ఆలపించారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ బాకచర్ల కృష్ణ, పొత్తూరు ఏతరాజ్ సంపత్ కుమార్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరు మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ మిటల్మోరే, సూర్యకుమారి, ఆశా, సుమ, రేణుక, వెంకటనాగ, హిమబిందు, రజని, సత్య, అనంతలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరద బాధితులకు ఆర్థికంగాను ఇతర రూపాల్లోనూ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజమండ్రిలోని సువేశపురం రక్షణాలయం సభ్యులు సమకూర్చిన ₹1,00,000 చెక్కును తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేయడం జరిగింది. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు ₹1,00,000 చెక్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. అద్దేపల్లి మాధవి, ఓం శాంతి వారు ₹1,00,000, జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం వారు ₹34,505, సీనియర్ సిటిజన్ మేకా పాపారావు ₹10,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సువేశపురం రక్షణాలయం సెయింట్ జాన్ పారిస్ సభ్యులు రెవరెండ్ మార్టిన్ లూథర్, జంగన్ సుబ్బారావు, తలాల రత్నరాజు, భూషణ్ రావు, రాచపల్లి ప్రసాద్, ఆర్ శ్యామ్ సుధాకర్, విజయ్ కుమార్, వాసా వర్జల్, రాచపల్లి మాణిక్యాలరావు, సంపత్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అద్దేపల్లి మాధవి గారని ఓం శాంతి నుంచి వారు ₹1,00,000 ఇచ్చారు. నిన్ననే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ గుడా చైర్మన్ గన్నికృష్ణ గారు నిన్నే ₹1,00,000 నా చేతికి ఇవ్వడం జరిగింది చెక్ రూపంలో. వీళ్ళందరూ కూడా వారికి తోచిన సహాయం చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని, వారు 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు దేవుని యొక్క కరుణతో రాకూడదని, వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగాలని గోకవరం బస్ ఆవరణలో వేయించేసి ఉన్న శ్రీ విజయలక్ష్మి గణపతి అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గోకవరం బస్టాండ్ ఆవరణలో విజయలక్ష్మి గణపతి అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్
అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు, టీడీపీ నగరాధ్యక్షుడు, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రెడ్డిమణి, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వైశ్రేణు, శ్రీలత ఆసుపత్రి అధినేత డాక్టర్ అన్సూరి పద్మలత, బిక్కిని సాంబా తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ ప్రతినిధులు పోతుల నాగశ్రీనివాస్, కొరపాటి నాగమురళీ ప్రసాద్, వేసంశెట్టి బాలదుర్గారావు, సూరిబాబు, వాసంశెట్టి లక్ష్మీదుర్గాప్రసాద్, సోరపనేని రత్నగిరి, వెంకటేష్, రామోజీ ప్రసాద్, పప్పు మురళి, ఏరుబండి రమేష్, గణేష్, బాబీ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, సీతంపేట, కృష్ణానగర్ జంక్షన్ బాల గణేష్ అండ్ వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సీతంపేట కృష్ణనగర్ బాలగణేష్ వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి 2వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మి, బిక్కిన విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సుమారు 4,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం దర్శనాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామని వాసు, పెనుకొండ రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి, సత్యబాబు తదితరులు విచ్చేశారు. అన్నదానాన్ని ప్రారంభించారు. ఆ గణాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, పంతం శ్రేణు, అజంతా కిరణ్, రెడ్డి సూరిబాబు, పోలారావు, బిక్కిన రవి, సీత, అనంత, లక్ష్మీకాంతం, శైలజ, రామలక్ష్మి, మార్గాన్ సత్యబాబు, కొండా వెంకటేష్, వెంకటలక్ష్మి, విమలా తదితరులు పాల్గొన్నారు. రాయుడుపాకల గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. రాయుడుపాకల గ్రామంలో వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా అన్నదానంతో ముగిశాయి. గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపులో భాగంగా అర్చనలు, ఉద్వాసన, ఆలయ అర్చకులు నిర్వహించారు. పల్లకి సేవ, తీన్మార్, కేరళ వాయిద్యాలు, తెలంగాణ నాట్యాలు, బొట్ట బొమ్మలు, జోకర్ బొమ్మలు, గొర్రెల వేషధారణలు, గంగిరెద్దు వేషధారణలు, బాణాసంచాతో ఎంతో ఘనంగా పొరవీధుల్లో ఊరేగించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం చేశారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఆలయానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. వీరందరినీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి వెంకన్నబాబు, నల్లమిల్లి శ్రేణు, అల్లాడి చెంచారావు, సుంకర్ రాయుడు, అల్లాడి వీరగణేష్, నల్లమిల్లి బుజ్జి, తానం రామచంద్రరావు, చిరంజీవి, వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. భారీ లడ్డూ పట 71,000 రూపాయలకు నల్లమిల్లి వెంకన్నబాబు తనయుడు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే మరో లడ్డు 35,000 రూపాయలకి, 11,000 రూపాయలకి, 15,000 రూపాయలకి అల్లాడి గణేష్ దక్కించుకున్నారు. నూతన ఆలయాన్ని నిర్మించి 3వ సంవత్సరం సందర్భంగా గణపతి నవరాత్రి 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలకు, ప్రముఖులకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాజమండ్రి రాజేంద్ర నగర్ గుంటుముక్కల అప్పారావు వీధిలో భక్తులకు అన్నదానం చేశారు. రాజేంద్ర నగర్ 4వ వార్డులో గుంటుముక్కల అప్పారావు వీధిలో 44వ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్నదానం జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీఎన్టీఈసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, జామ సత్యనారాయణ, కప్పల సూర్యప్రకాశరావు తదితరులు 2000 మందికి అన్నదానం, వృద్ధులకు చీరలు పంచిపెట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ కాలిపు ప్రసాదరావు, కాలిపు సత్యనారాయణ, కాలిపు నాగేశ్వరరావు, గుంటముక్కల కుమార్, సోమశేఖర్, కాలిపు శ్రీనివాస్, డాక్టర్ బళ్ళా శ్రీను, అనిల్, శివకుమార్, వర్ధన్, వినయ్, సత్యబాబు, నాగు, శంకర్రావు, గణపతి సేవా సమాజం సభ్యులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కూడా రాజేంద్ర నగర్లో గుంటముక్కల అప్పారావు గారి వీధిలో 1982లో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారు ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 44వ సంవత్సరం. రాజమహేంద్రవరం తుమ్మలవ బాలగణపతి 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక తొమ్మలాం 1వ వీధిలో బాలగణపతి 6వ వార్షికోత్సవం సందర్భంగా దీపాలంకరణ మహోత్సవం అలాగే సరస్వతీదేవి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరగాని వేణు, పిచ్చగ నాగప్పారావు, విష్ణుప్రియ, అన్నవరం, రవణమ్మ, నాగేశ్వరరావు, దేవి, పుష్పలక్ష్మి, కోట, శ్రీదేవి, భవానీ, కమిటీ సభ్యులు కీర్తన, విఘ్నేశ్వరి, కళ్యాణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. రాజముఖే రాజద్వారే అకుంఠిత వాక్ వైఖరి సిద్ధ్యర్థం సరస్వతి దేవ్యాః. మారంపొడి పార్కు వద్ద శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మారంపూడి పార్క్ వద్ద లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు 10వ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి 9 రోజులు వివిధ కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, దీపాలంకరణలు, గరిక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళమూర్తి మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై. ఉండాల గణపయ్యకు జై, ఉండాల గణపయ్యకు జై, బొజ్జ గణపయ్యకు జై, బొజ్జ గణపయ్యకు జై, ఉండాల గణపయ్యకు జై, జై గణేష్ మహారాజ్ కు 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 జై, జై గణేష్ మహారాజ్. రాజమండ్రి ఆర్టీసీ కాలనీలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శివశంకర్ బ్రహ్మత్వంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో లొల్ల ఫణీంద్ర లక్ష్మీ శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు, గుబ్బల ప్రసాద్, భవానీ దంపతులు పాల్గొన్నారు. కుంపట్ల శ్రీనివాస్, చింతం బుజ్జి, చింతం మహేష్, మహమ్మద్ ఖాన్, కొర్ల శేఖర్ నాయుడు, వాతాడ శ్రీకాంత్, కొర్ల వెంకీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తదాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ ఉచ్యతే లక్ష్మీ గవింగవీనావ వస్త్రవస్త్రభాం ధ్యాస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణ సాధం నోదరసేదచోదరం లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః.
రాజమహేంద్రవరం జాంపేట వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి మహిళా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక జాంపేట వీధిలో లక్ష్మీ గణపతి మహిళా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 12వ సంవత్సరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలంకరణ, భజన, అన్నదాన కార్యక్రమాలు విశేషంగా చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కర్రాలత, మల్లేశ్వరి, కొమ్మనవాణి, దాసరలక్ష్మి, కొండపల్లి భవానీ, సుమా తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రశాంతి ఎస్టేట్స్ అఫీషియల్ కాలనీలో భక్తులకు అన్నదానం చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రశాంతి ఎస్టేట్ అఫీషియల్ కాలనీ మాధవి నరసింహం వద్ద వరసిద్ధి వినాయక ఆలయం 24వ గణపతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రేణు ఆధ్వర్యంలో సుమారు 3,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, స్వామి థియేటర్స్ సంస్థ ప్రతినిధులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సింహగిరి కంపార్ట్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. సింహగిరి ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4వ మహాగణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ముగింపు సందర్భంగా భారీ అన్నదానం, అలాగే దాతలకు సన్మానం, పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రధానోత్సవం, స్వామివారి లడ్డూ వేలంపాట జరిగింది. 70,000 రూపాయలకు కేఏపీ మూర్తి లడ్డూను సొంతం చేసుకున్నారు. అనంతరం ఊరేగింపుగా స్వామివారిని గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెద్దిరెడ్ల శ్రీనివాస్, సెక్రటరీ కేఏపీ మూర్తి, కోశాధికారి ఎం రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ నరసింహస్వామి, పిచ్చుక వెంకటరమణ, నెట్టి సత్యనారాయణ ప్రసాద్, ప్రకాష్ రఘు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నాలం భీమరాజు వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక నాళం భీమరాజు వీధిలోని సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గునిశెట్టి విజయ్ కిరణ్, గునిశెట్టి తరుణ్, శ్యామ్ సుందర్ ప్రసాద్, ప్రమీళారాణి దంపతులు ఈ కార్యక్రమం జరిపించారు. స్వామి అమ్మవార్ల ఓంజల్ సేవా కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ దంపతులు, టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు తవ్వ రాజా దంపతులు, టీడీపీ పార్లమెంట్ నాయకులు మజ్జి రాంబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ తరపున శెట్టి జగదీష్, మాటూరు సిద్ధార్థ, ఆలయ కమిటీ సభ్యులు మాటూరు రంగారావు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమళ్ళ నారాయణ, మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, ఆలయ ఈవో పాల్గొన్నారు. అయ్యా పక్కన వీడియో వాళ్ళకి రాజమహేంద్రవరం కోటగుమ్మం వద్ద బీఆర్కే షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో
వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక కోటగుమ్మం వద్ద బీఆర్కే షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో 4వ వార్షిక గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9 రోజుల పాటు గణపతికి నిత్య పూజలు ఆచరించి నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీఆర్కే షాపింగ్ మాల్ అధినేత స్వర్గీయ బొమ్మన్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వారి కుమారుడు బొమ్మన రామచంద్రరావు ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ జరిగింది. రాజమండ్రి ఆదెమ్మదిబ్బ శ్రీ దానవాయి బాబు గుడి వద్ద శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవ వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఆదమ్మదిబ్బ దానవాయి బాబు గుడి వద్ద కొలువై ఉన్న లక్ష్మీ గణపతి 9వ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావులు విచ్చేశారు. భక్తులందరూ స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాజమండ్రి ఆర్యాపురం మూలగొయ్య సెంటర్లో నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం మూలగొయ్య సెంటర్ విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆర్యాపురం లింగంపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజమండ్రి గోదావరి తీరంలో గణేష్ నిమజ్జన మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కొలువుతీరిన గణనాథులంతా 9 రోజులుగా భక్తుల నుంచి పూజలు అందుకున్నారు. భక్త కోటిని అనుగ్రహించిన గణనాథులంతా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన గోదావరిలో నిమజ్జనం కావడానికి, పంచభూతాల్లో ఐక్యం కావడానికి క్యూ కట్టారు. పరిసర గ్రామాల నుంచి గణనాథులంతా భారీ ఊరేగింపుతో భక్తులు తీసుకువచ్చి గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ముందస్తు జాగ్రత్తలతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్వయంగా నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వీర్రాఘవమ్మ దంపతులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సంభవించిన వరదలకు నిరాశలైన వారికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు 1,40,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మాటూరు మంగతయారు నేతృత్వంలో తొట్లవల్లూరు మండలం తుమ్మల పచ్చికలంక, పిల్లివాన్లంక, పొట్టిదిబ్బలంక, కనిగిరిలంక, ములగలపల్లి లంక మొదలైన లంక గ్రామాల్లో నిరాశలైన వరద బాధితుల పునరావాస కేంద్రాల్లో వీటిని అందజేశారు. క్లబ్ ప్రతినిధి మాల్పూర్ ఉపేంద్ర, ప్రజా సంఘాల తరపున వీరంక గురుమూర్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్
ఈవీవి ఈశ్వర్ కుమార్, వజ్రపు కోటేశ్వరరావు, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, రీజన్ 4 చైర్పర్సన్ ముదునూరు వాణిశ్రీ, జోన్ చైర్పర్సన్ కొయ్యను కుమారి, లయన్స్ క్లబ్ మహిళా ప్రెసిడెంట్ అల్లాడ కవిత, క్లబ్ సెక్రటరీ గొందేసి మాధవిలత తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఐపీఎస్ అధికారుల సస్పెండ్ను స్వాగతిస్తున్నాం. ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, మరికొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్. గోదావరి తీరంలో ఘననాథుల నిమజ్జన మహోత్సవం, భారీ బందోబస్తు నిర్వహిస్తున్న యంత్రాంగం. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ. ముంపు గ్రామాల్లో అక్టోబర్ 3న గ్రామ సభలు జరపాలని ఐనాపురపు డిమాండ్. రాజమండ్రిలో సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, పలు చోట్ల ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.